ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ వేడి మాత్రం ఎప్పుడు సెగలు కక్కుతూనే ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈ దుస్థితిలో ఉండడానికి కారణం వైఎస్ జగనే అంటూ సీఎం చంద్రబాబు అన్ని మీటింగుల్లోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో రోజు జగన్ నామస్మరణ చేస్తే గాని చంద్రబాబుకు పాలుపోవడం లేదంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇన్ని రోజులు వరద సహాయక చర్యలు, ప్రకాశం బ్యారేజీల బోట్ల ఘటనలపై దుమ్మెత్తి పోస్తున్న కూటమి వైసీపీ వర్గాలు తాజాగా మరో వ్యవహారంపై ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని బాబు ఆరోపించారు. అంతేకాకుండా అన్న ప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టారని, దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర పన్నారని విమర్శించారు. దేవుని దగ్గర పెట్టే అన్ని ప్రసాదాల్లో కల్తీ చేశారని, మూర్ఖపు నిర్ణయాలు తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో అన్నిటినీ మార్చివేశామని, ఇప్పుడు అన్ని ప్రసాదాల్లో నాణ్యమైన సరుకులు వాడుతున్నామని, నిత్యాన్న దానాల్లో భక్తులకు మంచి భోజనం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజు రోజుకు బలపడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం నుంచి, విజయవాడ వరదల్లో సహాయక చర్యల వైఫల్యాల నుంచి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విమర్శల నుంచి, సర్కార్ బడిలో సిబిఎస్ఈ ఎత్తివేత అపవాదు నుంచి ప్రజల్లో పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు ఎత్తుగడకు దిగారని ఆరోపించింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను తన మాటల ద్వారా చంద్రబాబు దెబ్బతీసి పాపం మూటగట్టుకున్నారంటూ ట్వీట్ చేసింది. టీటీడీపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తనను వాడుకుంటే ఆ శ్రీవారు క్షమించరని, ఇదే విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకొని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలే చేశారని అన్నారు. దానికి అప్పుడే భగవంతుడు శిక్ష విధించినా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సైతం మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడరని మరోసారి నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు టీటీడీ ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు కూడా తన కుటుంబంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ విమర్శలకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తిరుమల శ్రీవారికి భక్తులను దూరం చేయాలన్న కుట్రతో లడ్డు అన్నప్రసాదంలో నాణ్యతను దిగజార్చారని టీడీపీ ట్వీట్ చేసింది. వైఎస్ జగన్ గత 5 ఏళ్లలో 520 కోట్ల రూపాయలు టీటీడీ ఖజానాకు గండి కొట్టారని ఆరోపించింది.
శ్రీవాణి ట్రస్ట్ పేరిట చేసిన అక్రమాలు, బ్రేక్ దర్శనంతో దందాలు, అన్న ప్రసాదం తయారీ, ముడి సరుకులు నాణ్యత లేని సరుకులు కొనడం, ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు, ఇలా అన్ని విషయాల్లో జగన్ రెడ్డి చేసిన దారుణాలు విజిలెన్స్ బయటపెట్టిందని పేర్కొంది. లడ్డూ నాణ్యతను పరీక్షించే ల్యాబ్ నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే గత 5 ఏళ్లలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దిగజారిపోయిందని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసిందని టీడీపీ ట్వీట్ లో పేర్కొంది. మొత్తానికి తిరుమల లడ్డూ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.